ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఒక సమాజం, దాని నాయకత్వం, మరి వాళ్ళ మధ్య ఉండాల్సిన నమ్మకం. ఈ నమ్మకం దెబ్బతింటే ఏం జరుగుతుంది? కురుమ సంఘంలో ఇప్పుడు జరుగుతున్న వివాదం చూస్తే మనకు కొన్ని చాలా ముఖ్యమైన ప్రశ్నలెదురవుతాయి. అసలు ఒక సంఘం ఎలా నడవాలి? దాని ఆస్తుల్ని ఎలా కాపాడుకోవాలి? చూడండి, మేము కురుమలమంటే నీతికి, నిజాయితీకి, ధర్మానికి మారుపేరు. ఈ మాట వినగానే మనకు ఎంత గర్వంగా అనిపిస్తుందో కదా. నీతి, నిజాయితీ, ధర్మం ఇవి కేవలం పదాలు కావు, ఒక సమాజం తమని తాము ఎలా చూసుకుంటుందో చెప్పే ఆదర్శాలు. ఈ విలువల పునాది మీదే ఈ మొత్తం కథ నడుస్తోంది. అయితే ఆ ఆదర్శాలన్నీ పేపర్ల మీద ఉన్నంత సులభంగా ఉంటాయా బయట? మరి వాస్తవాలతో తలబడినప్పుడేమవుతుంది? ఇక్కడే అసలు సమస్య మొదలైంది. నాయకత్వం, భూముల నిర్వహణ, అస్సలు పారదర్శకతే లేదనే తీవ్రమైన ఆరోపణలు ఇవన్నీ ఇప్పుడు ఆ విలువల పునాదుల్నే పికిలించేస్తున్నాయి. సరే, అసలు వివాదం ఎక్కడ మొదలైందో చూద్దాం. మొదటి, ఇంకా చెప్పాలంటే అతి ముఖ్యమైన అంశం ప్రస్తుత అధ్యక్షుడి పదవీకాలం. అసలు ఒకే వ్యక్తి ఇన్ని ఏళ్లు పదవిలో ఎలా ఉండగలిగారు? దీని వెనకున్న కథేంటి? 20 ఏళ్ళు. అక్షరాల 20 ఏళ్ళు. ఒక్కసారి ఆలోచించండి. అంటే దాదాపు ఒక తరం. ఈ వివాదానికి మూల కారణం, కేంద్రబిందు ఇదే. ఒకే వ్యక్తి 2 దశాబ్దాలపాటు సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారనేది ప్రధాన ఆరోపణ. ఇక్కడే అసలు విషయం బయటపడుతుంది. ఒకవైపు చూస్తే 20 ఏళ్లుగా ఒకే వ్యక్తి పాలిస్తున్నారన్న ఆరోపణ. మరోవైపు సంఘం సొంతంగా రాసుకున్న బైలాల ప్రకారం ఏంటి? ఒక అధ్యక్షుడు కేవలం 6 ఏళ్లు మాత్రమే పదవిలో ఉండాలి. అంటే గట్టిగా చెప్పాలంటే 2 టర్మ్స్. మరి ఆ నిబంధనలేమయ్యాయి? వాటిని ఎందుకు పాటించట్లేదు? ఈ తేడాకు కారణం ఏంటి? ఎవరు బాధ్యులు? ఓకే, పదవీకాలం సంగతి పక్కన పెడితే ఇప్పుడు మనం ఈ కథలో అత్యంత కీలకమైన, ఇంకా చెప్పాలంటే సున్నితమైన అంశంలోకి వెళుతున్నాం. అదేంటంటే కురుమ సమాజం భవిష్యత్తు ముడిపడి ఉన్న ఆస్తులు, వాటికి సంబంధించిన వివాదాస్పద భూ ఒప్పందాలు. ఈ మొత్తం గొడవకి కేంద్రబిందు ఏంటో తెలుసా? మన్సూరాబాద్లోని సంఘానికి చెందిన 3 ఎకరాల 20 గుంటల అత్యంత విలువైన భూమి. ఇది కేవలం ఒక ల్యాండ్ బిడ్ కాదు, అది ఆ సమాజం యొక్క భవిష్యత్తుకు ఒక గుర్తు. కాని ఇప్పుడు అదే పణంగా పెట్టబడింది. ఇక్కడ కనిపిస్తున్నవి కేవలం తేదీలు కావు, ఇది ఒక కథ. చిన్న చిన్న నిర్ణయాలు కాలక్రమేణా ఎంత పెద్ద వివాదంగా మారాయో చెప్పే కథ. చూడండి, 2006లో వివాదాస్పద ఎన్నికలు జరిగాయి. 10 ఏళ్ల తర్వాత 2016లో ఒక భూ ఒప్పందం జరిగింది. ఆ వెంటనే ప్రభుత్వం నుండి గ్రాంట్ వచ్చింది. కాని కొద్ది నెలల్లోనే దాన్ని సగానికి తగ్గించేశారు. ఇవన్నీ చూస్తుంటే ఒకదాంతో ఒకటి లింకున్నట్టే అనిపిస్తోంది కదా. సరే, ఆ ఒప్పందం సంగతి చూద్దాం. దీని చుట్టూ చాలా అనుమానాలున్నాయి. మొదటిది, వేల మంది సభ్యులున్న మొత్తం కురుమ సమాజం తరపున ఒక్కరే సంతకం పెట్టారు. కాని అవతలి పక్షం అంటే బోధా ఎడ్యుకేషనల్ సొసైటీ వైపు నుంచి ఏకంగా 6 సంతకాలు చేశారు. ఇది కాస్త తేడాగా అనిపించట్లేదా? అంతేకాదు, ఒప్పందం 2 ఎకరాల 30 గుంటలకే జరిగింది. మరి మిగిలిన 20 గుంటల భూమి సంగతేంటి? ఆ లెక్క ఎక్కడా కనిపించట్లేదు. అది ఏమైంది? అంటే ఇప్పుడు ఒకే ఒప్పందం గురించి మనకు 2 కథలు వినిపిస్తున్నాయి. ఒకవైపు మాకు తెలియకుండా మా ప్రయోజనాల్ని పణంగా పెట్టి భూమిని తాకట్టు పెట్టేశారు అని కొందరు ఆరోపిస్తున్నారు. మరోవైపు లేదు, ఇది సంఘం అభివృద్ధి కోసమే కమిటీ అంతా కలిసి తీసుకున్న నిర్ణయం అని నాయకత్వం చెప్తోంది. మరి ఈ రెండిట్లో ఏది నమ్మాలి? సరే, అభివృద్ధి కోసం చేశామంటున్నారు కదా, మంచిదే. ఏ నిర్ణయం తీసుకున్నా చివరికది సమాజానికే మేలు చెయ్యాలి. మరి ఈ భూ ఒప్పందాల వల్ల కురుమ సమాజానికి నిజంగా ఏం లాభం జరిగింది? అప్పుడిచ్చిన హామీలు ఏమయ్యాయి? అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఇది చాలా సూటైన ప్రశ్న. దీనికి సమాధానం ఖచ్చితంగా కావాలి. సంఘం భూముల్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి లీజ్కిచ్చినప్పుడు దానివల్ల కురుమ విద్యార్థులకు, కుటుంబాలకు ఏం ప్రయోజనాలు అందాయి? ఎక్కడున్నాయి ఆ బెనిఫిట్స్? సంఘం పిల్లలకు చదువులు, యువతకు ఉద్యోగాలు రావాలి కదా. మరి ఆ హామీలేమయ్యాయి? ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది ఆశించిన దానికి, జరిగిన దానికి మధ్య ఎంత పెద్ద గ్యాప్ ఉందో. ఇది కేవలం అంకెలు, లెక్కలు కాదు. దీని వెనుక కథలున్నాయి. ఫీజులో రాయితీలు దొరకక ఇబ్బంది పడిన విద్యార్థులున్నారు. ఉద్యోగాలు రాక నిరాశపడ్డ యువత ఉన్నారు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే కురుమ విద్యార్థుల హాస్టల్ కట్టాల్సిన భూమిని లీజుకిచ్చారని, కాని ఆ విద్యార్థులకే ఎలాంటి ప్రయోజనాలు అందలేదని ఆరోపణలొస్తున్నాయి. ఇలాగే కోకాపేటలోని భూమి విషయంలో కూడా జరిగింది. బీసీ వెల్ఫేర్ ఫండ్స్తో కట్టిన భవనాన్ని నారాయణ సంస్థలకు లీజుకిచ్చారు. కాని ఫలితాలు మాత్రం శూన్యం. ఈ మొత్తం వివాదం
చివరకు మనల్ని ఒకే ఒక్క పెద్ద ప్రశ్నకు తీసుకొస్తుంది. అదే జవాబుదారీతనం. అసలు ఒక సంఘంలో నాయకులు ఎవరికి జవాబు చెప్పాలి? సభ్యులుగా ఉన్నవారికి ఎలాంటి హక్కులుంటాయి? ఇక్కడే అస్సలు సిసలైన గొడవ మొదలవుతోంది. ఒకవైపు మేము ఈ సంఘంలో సభ్యులం కాబట్టి మాకు ప్రశ్నలడిగే హక్కుంది అని ఒక వర్గం గట్టిగా నిలదీస్తోంది. దానికి నాయకత్వం నుంచి ఇలాంటి సమాధానం వస్తోందో తెలుసా? అసలు సంఘానికి మీరేం పెట్టుబడి పెట్టారని ప్రశ్నలడుగుతున్నారు అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అంటే ఒక రకంగా ప్రశ్న అడిగే హక్కునే ప్రశ్నిస్తున్నారన్నమాట. ఇది జవాబుదారీతనం అనే కాన్సెప్ట్కే దెబ్బ. అయితే కాలం మారింది. ఇప్పుడీ ప్రశ్నలేవీ 4 గోడల మధ్య అడగట్లేదు. సోషల్ మీడియాలో, వీడియోల రూపంలో చాలా గట్టిగా అందరికి తెలిసేలా అడుగుతున్నారు. అంటే సమాజంలో పారదర్శకత కావాలనే కోరిక ఎంత బలంగా ఉందో దీనిబట్టి మనకర్థమవుతుంది. చివరిగా ఈ మొత్తం కథ మన ముందు ఒకే ఒక్క ప్రాథమిక ప్రశ్నను నిలబెడుతుంది. ఒక సమాజానికి చెందిన ఉమ్మడి ఆస్తులు ప్రమాదంలో ఉన్నప్పుడు వాటి గురించి నిలదీసే, జవాబులు డిమాండ్ చేసే అసలైన హక్కు ఎవరికుండాలి? అధికారాన్ని చేతిలో పెట్టుకున్న నాయకులకా? లేక ఆ సమాజమే మాది అని నమ్మకంతో ఉన్న సభ్యులకా? ఈ ప్రశ్నకు సమాధానం మనందరం ఆలోచించాలి.